మరణం. దీన్ని మించిన అద్భుతమైన రహస్యం ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదు. ఈ భూమిపై జన్మించిన ప్రతి ఒక్క ప్రాణి ఏదో ఒక సమయాన గిట్టక తప్పదు. ఈ చావొక్కటే ప్రతి మనిషిని సమానంగా చూస్తుంది. ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు మరణిస్తారనే విషయం మన ఊహకు సైతం ఏమాత్రం అంతుబట్టదు. అందుకే మన పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా! వాన రాకడా ప్రాణం పోకడా తెలియనే తెలియదు అని. ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ ఈ మరణం గురించే. మన ఆత్మీయులు అకస్మాత్తుగా మనకు దూరమైనప్పుడు, వారు మనకు ఎప్పటికీ ఎన్నటికీ లేరన్న వాస్తవాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అప్పుడు పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఎలా అధిగమించాలో తెలియజెప్పే గౌతమ్ బుద్ధుడి కథ. ఒకానొక గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతను అకస్మాత్తుగా తన తండ్రిని కోల్పోయాడు. అతనికి తండ్రంటే ఎంతో ప్రాణం. చాలా రోజులు ఎంతగానో దుఃఖించాడు. ఎంతమంది ఓదార్చినా కూడా తన దుఃఖం ఏమాత్రం తగ్గలేదు. తన తండ్రిని ఎలాగైనా స్వర్గానికి పంపించాలని అనుకున్నాడు. తన గ్రామానికి సమీపంలో ఉన్న ఎంతోమంది సాధువులను, మునులను కలిశాడు. తన తండ్రి స్వర్గానికి చేరుకోవడానికి ఏం చేయాలని వారిని అడిగాడు. వారందరూ కూడా ఏవేవో పరిష్కారాలు చెప్పారు. వారు చెప్పిన మాటలు, పరిష్కార మార్గాలు అతనికి ఏమాత్రం నమ్మకాన్ని కలిగించలేకపోయాయి. అతనిలో గూడు కట్టుకున్న బాధ, దుఃఖం రోజు రోజుకు పెరిగిపోసాగాయి. నిద్రాహారాలు మాని మునుపటిలా దుఃఖంలో మునిగిపోసాగాడు. అదే ఊరిలో ఉన్న ఒక వ్యక్తి ఇక్కడికి కొద్ది దూరంలో గౌతమ్ బుద్ధుడున్నాడని, ఆయన ఎటువంటి సమస్యకైనా ఇట్టే పరిష్కార మార్గాన్ని చూపెడతాడని చెప్పాడు. అతన్ని కూడా వీలైనంత త్వరగా వెళ్లి గౌతమ్ బుద్ధుని కలవమన్నాడు. ఆ వ్యక్తి చెప్పిన విధంగానే ఇతను కూడా గౌతమ్ బుద్ధుని కలవడానికి వెళ్తాడు. ఎంతో దూరం ప్రయాణించి చివరికి గౌతమ్ బుద్ధుడు ఉన్న ఆశ్రమానికి చేరుకుంటాడు ఆ వ్యక్తి. అప్పుడు గౌతమ్ బుద్ధుడు సరస్సు పక్కనే ఉన్న చెట్టు కింద ఎంతో ప్రశాంతంగా కూర్చుని ఉంటాడు. ఇది గమనించిన ఆ వ్యక్తి గౌతమ్ బుద్ధుని వద్దకు వెళ్ళి అతని పాదాలపై పడి వెంటనే దుఃఖించనారంభిస్తాడు. స్వామి, స్వామి, నేను మీకోసం ఎంతో దూరం నుంచి వచ్చాను. నా ఈ సమస్యను మీరు ఎలాగైనా తీర్చాలని వేడుకుంటాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆ వ్యక్తిని పైకి లేపి, ఏడవకు నాయనా, ఏం జరిగిందో వివరంగా చెప్పని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి గౌతమ్ బుద్ధునితో ఇలా చెబుతాడు. స్వామి, మా నాన్నగారు ఎంతో మంచివారు. ఆయన ఇటీవలే మరణించాడు. ఈ సంఘటన నా జీవితాన్ని మరింత దుఃఖమయం చేసింది. నన్ను నేను ఎంతగా ఓదార్చుకున్నా నా దుఃఖం ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన ఖచ్చితంగా స్వర్గానికే వెళ్ళాలని నేను దృఢంగా కోరుకుంటున్నాను. ఆయన ఖచ్చితంగా పైకే వెళ్ళాలి, కిందకి ఏమాత్రం కాదు అని అన్నాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే, మీరు దీన్ని కాదనకూడదు అని అన్నాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు అతనికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పి చూశాడు. అయినా సరే అతను గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాటల్ని వినిపించుకోలేదు. సరే అలాగే చేద్దాం. కానీ దీనికి ముందు నువ్వు ఒక చిన్న పని చేయాలి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి రేపు ఉదయాన్నే ఒక మట్టి కుండలో సగం వరకు రాళ్లతో నింపి, మిగిలిన సగాన్ని వెన్నతో నింపి, దానికి గుడ్డ కట్టి నా వద్దకు తీసుకురా అని చెబుతాడు. నీ తండ్రికి మనం ఏం చేయగలమో చూద్దాం అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే అతను ఇంటికి బయలుదేరుతాడు. తండ్రిని స్వర్గానికి పంపించడానికి చిన్న కుండ అయితే సరిపోతుందో లేదో అని ఆ ఊరంతా బాగా వెతికి ఒక పెద్ద కుండను తీసుకొస్తాడు. దాన్ని గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే సగం రాళ్లతో నింపి, మిగిలిన సగాన్ని వెన్నతో నింపి, దాన్ని ఒక విలువైన గుడ్డతో కడతాడు. ఎంతో బరువుగా ఉన్న ఆ కుండను జాగ్రత్తగా తీసుకెళ్లి గౌతమ్ బుద్ధుని వద్ద నిల్చుంటాడు. గౌతమ్ బుద్ధుడు ఆ వ్యక్తిని చూసి చిన్నగా చిరునవ్వు నవ్వి అతనితో ఇలా అంటాడు. అదిగో కనిపిస్తుంది కదా ఆ చెరువు, దాని చుట్టూ 3 సార్లు తిరిగిరా. గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే అతను ఆ కొండను ఎంతో జాగ్రత్తగా మోసుకుంటూ ఆ చెరువు చుట్టూ 3 సార్లు తిరిగి వస్తాడు. అతను తిరిగి గౌతమ్ బుద్ధుని వద్దకు వచ్చేసరికి అతను సగం అలసిపోయి ఉంటాడు. గౌతమ్ బుద్ధుడు అతని పరిస్థితిని, పట్టుదలను గమనిస్తాడు. అప్పుడు అతనితో మళ్ళీ ఇలా అంటాడు. నువ్వు ఆ చెరువు వద్దకు వెళ్ళి నీ ఛాతీ నీళ్ళలో మునిగేంత వరకు నీళ్ళలో దిగు. అప్పుడు నేను నీకు మళ్ళీ ఏం చేయాలో చెబుతాను అని అంటాడు. అతను గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే కుండతో సహా నీళ్ళలోకి దిగుతాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు మళ్ళీ ఇలా అంటాడు. మెల్లిగా ఆ కుండను నీళ్ళలోకి వదిలేయి. ఆ యువకుడు గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగానే చేస్తాడు. బుద్ధుడు ఒక కర్రను అతని వైపుకు విసిరి, ఒక్క వేటితో లోపల ఉన్న కుండను పగలగొట్టాలి. కుండ ఎక్కడో నీటి లోపల ఉంది. అతను బాగా అలసిపోయి ఉన్నాడు. తను ఉన్న ఈ పరిస్థితిలో ఆ పని చేయడం చాలా కష్టమే. కానీ గౌతమ్ బుద్ధుడు చెప్పిన విధంగా చేస్తే తన తండ్రి ఖచ్చితంగా స్వర్గానికి వెళతాడు
అందుకే అతను ఆ పని చేయడానికి సిద్ధమవుతాడు. అప్పుడతను తనకు తెలిసిన దేవుళ్ళందరినీ మనసులో స్మరించుకుని ఊపిరి బిగబడతాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు అతనితో మళ్ళీ ఇలా అంటాడు. నీవు ఒక్క దెబ్బతో కుండను పగలగొట్టినట్లయితే రాళ్ళు పైకి తేలి వెన్న కిందకు వెళుతుంది. అప్పుడు మీ నాన్నగారు స్వర్గాన్ని చేరుకున్నట్లే అని అంటాడు. గౌతమ్ బుద్ధుడి మాటలు విన్న ఆ యువకుడి మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయింది. అప్పుడతను ఒక్క దెబ్బతో నీటిలో ఉన్న కుండను బద్దలు కొట్టాడు. అప్పుడు ఆ కుండ పగిలిపోయిన వెంటనే వెన్న పైకి తేలింది. రాళ్ళు కిందకి వెళ్ళిపోయాయి. అతనేదో అపరాధం చేసినట్లుగా గౌతమ్ బుద్ధుని వైపు చూసి వెన్న పైకి తేలింది. ఇప్పుడేం చేయాలి అని అడిగాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు అయితే మీ నాన్న స్వర్గాన్ని చేరుకోలేదు అని అన్నాడు. అతని మాటలు విన్న ఆ యువకుడు నిరాశ నిస్పృహలో కూరుకుపోయాడు. అతను ఎంతో నిరాశగా ఆ నీటి నుంచి బయటకు వచ్చాడు. అప్పుడతను కాసేపు జాగ్రత్తగా ఆలోచించాడు. అతని బుర్ర పని చేయడం ప్రారంభించింది. అప్పుడతను గౌతమ్ బుద్ధుని వద్దకు వచ్చి మీరు వెన్న మునిగిపోతుంది. రాళ్ళు పైకి తేలుతాయి అని అన్నారు. అసలది ఎలా సాధ్యమవుతుంది? ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా! రాళ్ళు మునిగిపోతాయి. వెన్న మాత్రమే పైకి తేలుతుంది. కానీ మీరు నాకు దీనికి విరుద్ధంగా చెప్పారు. అంటే మీరు నన్ను మోసం చేశారు కదా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు అతనితో ఓ అంటే నీకిప్పుడు ప్రకృతి ధర్మాలు అర్థమవుతున్నాయి. ఇక నేను నీకు చెప్పేదేముంది? మీ నాన్న వెన్న వంటి వారైతే పైకి వెళతారు. ఒకవేళ ఆయన రాయిలాంటి వారైతే కిందకి వెళతాడు. ఇందులో నువ్వు నేను చేయగలిగింది ఏమాత్రమూ లేదు. నువ్వు ఈరోజు చాలా అలసిపోయావు. ఏమాత్రం ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్పి అతన్ని పంపివేస్తాడు. మనకు కూడా మన జీవితంలో మన ఆత్మీయులు మనకు దూరమైనప్పుడు భరించరానంత వేదన, బాధ ఉంటుంది. ఇదంతా సహజమైన ప్రక్రియనన్న వాస్తవాన్ని మనం గ్రహించలేకపోతే, జరిగిన సంఘటనను మన జీవితంలో అంగీకరించలేకపోతే, ఆ బాధ మన మనసులో ఎక్కువ కాలం ఉండిపోతుంది. ఈ ప్రపంచంలో చావు పుట్టుకలనేవి చాలా సహజమైనవి. అటువంటి ఈ సహజమైన వాటిని అతిగా పట్టించుకుని మన మనసును దుఃఖపెట్టుకోవడం అవివేకం. ఈ ప్రకృతి నియమాలను మనం ఎదిరించడం అనేది అసాధ్యం. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మరణించిన ప్రతి మనిషి కూడా తిరిగి జన్మించక తప్పదు. ఇదే విషయాన్ని భగవద్గీత కూడా మనకు నొక్కి ఒక్కానిస్తుంది. మన ఆత్మీయులు మనకు మిగిల్చిన తీపి జ్ఞాపకాలే మన జీవితంలో బహుమతులుగా గుర్తుంటాయి. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని అంగీకరించి ప్రస్తుతం జరగవలసిన దానిపై దృష్టిని కేంద్రీకరించాలి. కలుగుతున్న బాధను దిగమింగి నిర్వర్తించవలసిన బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఒక కర్మయోగిలా ముందుకు సాగిపోవాలి. ఇదే ఈ భూమి మీద మిగిలిన మనిషి చేయవలసిన కర్తవ్యం.